ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన ఉంటుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మీరు నేను ఇద్దరం కలిసి భారంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు వచ్చిద్దని, ఖచ్చితంగా మన సమస్యకి శాశ్వతమైన పరిష్కారం తండ్రి పంపిస్తాడని నమ్మకం. తప్పకుండా ప్రార్థనలోకి రండి, విశ్వాసంతో ఉండండి. ఎలాంటి సమస్యలు ఎదురైనా మనం భయపడకూడదు. యోబు గారి గ్రంథాన్ని తండ్రి ఎందుకు రాపించాడు? మనకొచ్చే చిన్న చిన్న సమస్యలే, కానీ యోబు గారికి ఎన్ని సమస్యలు ఒక్క రోజులోనే, అసలు ఎంత భయంకరమైన సమస్యలో కదా, ఒక్క రోజులోనే. అయినా సరే భయపడలేదు, అయినా సరే అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మారలేదు కదా. మరి ఆ గ్రంథం మనం చదివినప్పుడు మనకు కూడా సమస్యలు వస్తాయి. అప్పుడు ఇదిగో ఇలా ధైర్యంగా ఉండండి అనే కదా ఆ గ్రంథం తండ్రి రాపించి పెట్టాడు. పరిశుద్ధ గ్రంథం మనకు తెలుసు, యోబు గారి స్టోరీ అందరికీ తెలుసు, చిన్న పిల్లలతో సహా. కానీ సమస్యలు రాగానే మళ్ళీ వెంటనే లోకస్తులాగా భయపడతా ఉంటాము. అస్సలు భయపడొద్దు. మన తండ్రి మనకున్నాడు. మన తండ్రి పక్షపాతి కాడు. మన తండ్రి చూసి చూడనట్టు ఉండే దేవుడు కాదు మన తండ్రి. ఏదైనా విషయంలో మనం జారిపోతే సరిచేయడానికే తండ్రి సమయం తీసుకుంటున్నాడు. త్రోసివేసే తండ్రి కాదు, మర్చిపోయే తండ్రి కాదు, విడిచిపెట్టే తండ్రి కానే కాదండి మన తండ్రి. మాట తప్పడు. మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు. విశ్వాసంతో ఉండండి, భయపడకూడదు. భయపడిందే మనం ఏదైతే జరిగిద్దని భయపడతామో అదే జరిగిద్ది అని యోబు గారి గ్రంథంలో మనం చూస్తాం, చదువుకుంటాము. దేనికి భయపడద్దు. ఇప్పుడు మన కళ్ళ ముందు పరిస్థితులు తారుమారుగా కనపడతాయి మనకి, కానీ మన కంటికి తారుమారుగా ఉంటాయి. మన తండ్రికి ఒక ప్రణాళిక ఉంది. మన తండ్రి ఒక సమయాన్ని కేటాయించాడు. అంటే ఇంకా మనం ధైర్యం తెచ్చుకోవాలి, ఇంకా విశ్వాసంలో బలపడాలని తండ్రి కార్యం చేయకుండా, జవాబు పంపకుండా ఆగుతున్నాడు. మీరు ఎప్పుడైతే పూర్తి ధైర్యం తెచ్చుకొని పూర్తి విశ్వాసంతో ఉంటారో అప్పటి నుంచి తండ్రి కార్యం చేయడం మొదలు పెడతాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామమున ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత గొప్ప ధన్యత మాకివ్వడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా, మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో, ఏ ఏ ఇబ్బందులతో నా ప్రభు, ఏ అక్కరలతో నా ప్రభు మీ సన్నిధికి వచ్చారు, మీ దగ్గర నా ప్రభు కన్నీరు కారుస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు చూచుచున్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, బిడ్డలు పెట్టిన ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్ని. నా తండ్రి, మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా. నా తండ్రి, వారు పెట్టిన ప్రతి అవసరత, ప్రార్థన అవసరత, వారి సమస్యలన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. తెలుసో తెలియకో బిడ్డలు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి, ఏదైనా విషయంలో తెలుసా తెలియక ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో బెర్రితనమేగా. నా తండ్రి, ఒకవేళ తెలిసే తెలియని జ్ఞానంతో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమాపణ అడుగుతున్నామయ్యా. వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో గొప్పదాన్ని, నేనేదో నీతి మంత్రాల్లో అని కాదు. నా తండ్రి, దయగల దేవా, బలహీనపడిన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమున మీరు త్రోసివేయను అని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఒకసారి బిడ్డల వైపు నా తండ్రి, వారి గృహాలు, వారి కుటుంబాలను దర్శించిన ప్రభు, మొదట సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ జారిపోయాను, ఏదైనా విషయంలో నా తండ్రి మనసు నా ప్రవర్తన వల్ల గాయపడిందా అని గ్రహించుకునే జ్ఞానాన్ని, గ్రహింపుని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అనిత సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి, జాబ్ రావాలని ప్రార్థించమన్నప్పుడు ఒకసారి నా ప్రభు బిడ్డ వైపు చూడండి. ఎందువల్ల నా ప్రభు ఎన్ని రోజులైనా ఉద్యోగం పొందుకోలేకపోతుందో మీకు మాత్రమే తెలుసయ్యా. ఇంకా ఏదైనా బలహీనతలో ఉంటే నా ప్రభు, ఇంకా ఏదైనా విషయం వాక్యం నుండి తప్పిపోయి ఉండి ఇంకా నా తండ్రి విశ్వాసంలో బలపడలేదేమో నా తండ్రి, బిడ్డను సరిచేసి నా ప్రభు ఆమె చేయదగిన ఉద్యోగాన్ని త్వరలో పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు, ఎవరైతే సిస్టర్ నా తండ్రి వారి భర్త మారాలని ప్రార్థించమన్నప్పుడు, అమ్మా తాగుడికి బానిస అయ్యాడమ్మా, మారాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి
ఆ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంటి యజమాని నా తండ్రి అంత భయంకరమైన తాగుడికి అలవాటు పడితే ఆ కుటుంబ పరిస్థితి నా ప్రభా సమస్తము మీకు తెలుసయ్యా. మేమేదో నీతిమంతులము, మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు నా తండ్రి. దయగల దేవ, మొదట ఆ సిస్టర్కి నా తండ్రి భర్తకి లోబడే హృదయాన్ని, మనసునిచ్చి మీ మాటకి లోబడే మనసునిచ్చి నా ప్రభు ఓర్పు సహనాన్ని నా ప్రభు బిడ్డకిచ్చి నా తండ్రి ఆ బ్రదర్ని మార్చమని అడుగుచున్నాం. త్రాగుడు మీద అసహ్యత పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని చెప్పిన దేవ, దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని నా ప్రభు ఓదార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ బిడ్డలకు నా తండ్రి మంచి భవిష్యత్తును నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. చిన్నప్పటి నుంచే మీ మీదే ఆనుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీ వైపు తిరగాలి, మీ ప్రేమ తెలుసుకోవాలి. ప్రతి దానికి చిన్నదైనా పెద్దదైనా నా తండ్రి పాదాల దగ్గరకు నేను వెళ్తాను అనేంత జ్ఞానం నా ప్రభు ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ బిడ్డలకు నా ప్రభు గవర్నమెంట్ జాబ్స్ రావాలని ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు ఎంత చదివినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత పెద్ద యూనివర్సిటీలో, ఎంత పెద్ద కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నా మీ చిత్తం లేకుండా ఏదీ జరగదు నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు నా ప్రభు సమృద్ధిగా నా తండ్రి బిడ్డలు పొందుకుంటారయ్యా. మీ జ్ఞానం అయితేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చిన ఉద్యోగాలు మీ బిడ్డలకే వస్తాయ్యా. మీ జ్ఞానం అయితేనే నా తండ్రి బిడ్డలు కోరుకున్న ఉద్యోగాలు పొందుకుంటారయ్యా. ఈలోక జ్ఞానం బిడ్డలకు తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నామయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ గారికి. ఆ జ్ఞానం మీరిచ్చిందేగా నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభు బిడ్డలు నా తండ్రి మంచి స్థితిలో ఉంటారయ్యా. సొలొమోన్ గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె బిడ్డకి నీట్లో మంచి ర్యాంక్ రావాలని, మంచి గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలని ప్రార్థించమని అడిగింది. దయగల దేవా, బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ మీద ఆధారపడిందో లేదో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ నా ప్రభు ఆధారపడకపోతే ఇక నుండైనా మీ మీదే ఆధారపడి మనసులో బిడ్డకు అనుగ్రహించండి. మీ మీదే ఆనుకుని ప్రతి దానికి మీ వద్దకు వచ్చి హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి ఆ సిస్టర్ కోరుకున్నట్టుగా నా ప్రభు ఆ బిడ్డను నా తండ్రి కనికరించి మంచి గవర్నమెంట్ జాబ్లో మీ చిత్తంలో నా ప్రభు సీట్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి సిస్టర్కున్న సమస్యలు తొలగిపోవాలని ప్రార్థించి అడిగింది ఆ సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పైకి చెప్పుకోవాలని సమస్యలు ఏమున్నాయో మీకు మాత్రమే తెలుసు. ఎవరితో పంచుకోలేక నా ప్రభు ఎవరితో పంచుకోవాలో తెలియక ఒకవేళ ఒంటరిగా బాధపడుతుంటే మీరే ఆమెతో మాట్లాడి నా తండ్రి ధైర్యాన్ని ఇచ్చి సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ సమస్యల నుంచి ఆ బిడ్డని ఆ కుటుంబాన్ని విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. శైలజ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వివాహం 7 సంవత్సరాలు అయిందమ్మా, ఇంతవరకు గర్భఫలం లేదు అని ప్రార్థించమన్నప్పుడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు నా తండ్రి బిడ్డలు మీ పాదాల దగ్గరికి రావాలి కదయ్యా. మనస్ఫూర్తిగా మీ మీద విశ్వాసం నమ్మకంతో వచ్చే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఒకవేళ మెడిసిన్ మీద మనుషుల మీద ఆధారపడుతుందేమో, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి వాక్యానుసారంగా నడిచే హృదయాన్ని ఆ బిడ్డకిచ్చి ఆ బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీ వద్దకు వచ్చారు కదయ్యా, వచ్చే వారిని ఎంత మాత్రంలో మీరు త్రోసివేయరు కదయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఏ సిస్టర్ అయితే నా ప్రభా ఆమె భర్త మారాలని ఆమెకున్న 3 పిల్లల కొరకు ప్రార్థించమని అడిగింది ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. భర్త మారితేనేగా నా తండ్రి ఆ కుటుంబం సంతోషంగా ఉండింది కదయ్యా. ఎందువల్ల నా ప్రభా బ్రదర్ దారి తప్పాడు, ఎందువల్ల మీకు దూరం అయ్యాడు మీకు మాత్రమే తెలుసయ్యా. ఎంతో ఆశతో ఎన్నో రోజుల నుంచి మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉంటుందయ్యా. ఇంకా ఓర్పు సహనాన్ని, మీలో విశ్వాసాన్ని, మీ మీద నమ్మకాన్ని ఇంకా బలపరిచిన ప్రభు ఆమె భర్తను మార్చిన తండ్రి. ఆమెకున్న 3 బిడ్డలకు కొరకు నా ప్రభు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలకు మంచి భవిష్యత్తు అనుగ్రహించండి, మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. ఆ కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచి వేయండి అయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే మమత సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆరోగ్యం బాగాలేదమ్మా, స్వస్థత కొరకు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు ఎందువల్ల అనారోగ్యం పాలైందో నా ప్రభు మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేక ఎవరైతే ఉన్నారో నా తండ్రి
ప్రతి ఒక్కరికి మీ బలము మీ శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. సిస్టర్ మీద మీ హస్తం ఉంచి తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపరుచుంటే తెలియదయ్యా, తెలుసో తెలియకో చేసిన బిడ్డ తప్పు క్షమించి నా తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. అలాగే నా తండ్రి ఏ సిస్టర్ అయితే అమ్మా సమయానికి ప్రార్థనలోకి రాలేకపోతున్నాను, కానీ దేవుని కృపను బట్టి వచ్చేనమ్మా, ఇక ముందు కూడా ప్రతి దినము కూడా ఇదే సమయానికి ప్రార్థన సమయానికి ఖచ్చితంగా ప్రార్థనలోకి రావాలని ప్రార్థించమన్నప్పుడు మాకున్న బలం సరిపోదయ్యా, మాకున్న జ్ఞానం సరిపోదు నా తండ్రి. మేము ఎన్ని అలారంలు పెట్టుకున్నా ఎంత ఆలోచించినా మా వల్ల కానే కాదయ్యా. మీ చిత్తమే నా తండ్రి, మీకు మాత్రమే సాధ్యమయ్యా. ఎన్ని పనులున్నా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వాటన్నిటిని తొలగించిన ప్రభు ప్రార్థన సమయానికి బిడ్డని ప్రార్థనలో ఏకీభవించేలా మీరే కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా ప్రభ ఒంటరిగా ఉండి బాధపడుతున్నారో సాటి సహాయం కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి, నేను ఒంటరిదాన్ని ఒంటరి వాణ్ణి అనే ఆలోచన బిడ్డలోకి రానివద్దయ్యా. అది అపవాది ఆలోచన అని గుర్తుపట్టే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీరు సర్వ సృష్టికర్త, ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత శక్తిగల తండ్రి నా ప్రభు, మీరే బిడ్డలకు తోడుగా ఉంటే ఒంటరి వాళ్ళం మేము ఎలా అవుతాం నా తండ్రి? మీరు మాతో ఎప్పుడు మాకు తోడుగా ఉన్నారు కదయ్యా, ఉంటున్నారు కదయ్యా, ఉండేవారు మీరే కదా నా తండ్రి. ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఈలో ఒక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి వారి కళ్ళ మనోనేత్రాలు తెరిచి నా తండ్రి మీరున్నారు అనే విశ్వాసాన్ని నమ్మకాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే బ్రదర్ నా తండ్రి వారికి ఉన్న పిల్లలు నా ప్రభా బిడ్డలకి మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలని మంచి ప్రవర్తనతో బిడ్డలు ఉండాలని ప్రార్థించమని అడిగారు నా ప్రభా. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎంతో ఆశతో నా ప్రభా మీ దగ్గరకు వచ్చారయ్యా. బిడ్డలకు నా ప్రభా మంచి కాలేజీలో నా ప్రభా జాయిన్ అయినా తండ్రి మంచి ప్రవర్తన మీ ఎడల భయము భక్తి కలిగి లోకాన్ని అసహించుకుని మీరు చూపించిన దారిను జాగ్రత్తగా నడిచే హృదయాలు నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. యవన కాలంలో మీ కాడిని మోయాలి అనే స్థిరమైన విశ్వాసాన్ని స్థిరమైన తీర్మానాన్ని బిడ్డలు తీసుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి బిడ్డకు నా ప్రభ సిస్టర్ వాళ్ళ బిడ్డకి అమ్మ ఉద్యోగం దగ్గరలో ఉద్యోగం దొరికి మంచి వ్యక్తి భాగస్వామిగా రావాలని ప్రార్థించుకొని అడిగింది. ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి చిన్నదానికి పెద్దదానికి మీ మీద ఆధారపడటం నేర్పించారు. ఎంత గొప్ప ధన్యత తండ్రి. ఇప్పటి వరకు అనేక కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా అంత దూరంలో కాకుండా మీరు దయించి నా తండ్రి మీరు దయ చూపిస్తే చాలయ్యా. మీరు దృష్టి మా మీద పెడితే చాలు నా తండ్రి. బిడ్డల మీద జాలి దయ కలిగి నా ప్రభా దగ్గరలో ఉద్యోగం దొరికేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే బిడ్డ వివాహంలో కూడా మీరు ముందుండి నా ప్రభ సరైన జీవిత భాగస్వామి బిడ్డకి జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే బ్రదర్ నా తండ్రి వాళ్ళకు డబ్బులు బాకీ ఉన్న వాళ్ళు త్వరగా ఇవ్వాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి అవసరానికి తీసుకున్నారు ఇస్తాము అని తీసుకుని ఇవ్వకుండా ఉంటే నా ప్రభ మరి వాళ్ళకి ఇబ్బందేగా నా తండ్రి. సమస్తము మీకు తెలుసయ్యా. ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని లోకస్తులాగా మీరు భయపడొద్దు అని మీరు చెప్పారు నా తండ్రి. బిడ్డలు భయపడకుండా లోకస్తులాగా ఆలోచన చేయకుండా ఖచ్చితంగా నా తండ్రి వాళ్ళ మనసులో మారుస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఆలోచన చేసే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. అయ్యో అవసరంలో ఉన్నప్పుడు ఇచ్చారు కదా, తిరిగి ఇస్తాననే కదా తీసుకున్నాను, ఇవ్వకుంటుంటే అది కరెక్ట్ కాదు కదా అనే ఆలోచన బిడ్డలో కలిగించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ఒకవేళ వాళ్ళు తీర్చలేని స్థితిలో ఉంటే వారు చేయదగిన పని వారికి అనుగ్రహించిన తండ్రి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ మంచి హౌస్ రెంట్కి దొరికేలా మీ కృప ప్రార్థించమని అడిగిందో నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డ భయపడకుండా సిస్టర్ అధైర్యపడకుండా ఎన్నో సమస్యల్లో సతమతమవుతున్నానని ఇబ్బంది పడుతుంది నా తండ్రి, కానీ మీ మీద పూర్తిగా ఆధారపడలేకపోతుందయ్యా. అపవాది తెచ్చే ఆటంకాలు అపవాది తెచ్చే అపనమ్మకాన్ని యేసు నామములో తీసివేసిన ప్రభు ఆ బిడ్డకి ధైర్యాన్ని ఇచ్చి ఎన్ని సమస్యలు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నా తండ్రి నాకు ముందున్నాడు, ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు ఆ సమస్యల నుంచి, నాకు తోడుగా నడుస్తాడు నా తండ్రి అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని నమ్మకాన్ని బిడ్డలో బలపరిచి
మీ చిత్తంలో నా ప్రభు ఒక మంచి గృహం నా ప్రభు బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే నా ప్రభు వారి మనసులో ఉన్న బాధ బయటకు చెప్పుకోలేక మానసికంగా లోపలే కుమిలిపోతున్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కనీసం వారి బాధలు చెప్పుకునేవారు కూడా లేక ఎవరైతే ఒంటరిగా బాధపడుతున్నారో నా తండ్రి, సమస్తము మీకు తెలుసు. ప్రతి ఒక్కరిని మీరు చూస్తానే ఉన్నారయ్యా, చూచుచున్న దేవుడయ్యా మీరు. మీకే స్తోత్రం నా తండ్రి. వారి హృదయంలో ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో నా ప్రభు ప్రతిదీ మీకు తెలుసు. బిడ్డల మొదట వాక్యం ప్రకారం నడిచి ఏదైనా విషయంలో జారిపోతే సరి చేసుకుని పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకిచ్చి, నేను ఒంటరి వాడిని, కనీసం నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు నాకు అని ఎవ్వరూ బాధపడకుండా నా తండ్రి, మానసికంగా కృంగిపోకుండా అపవాది చేతిలో బిడ్డలు చిక్కుకోకుండా నా తండ్రి యేసు నామములో నా ప్రభు వారికి మీ ధైర్యాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. మీరున్నారు అనే నమ్మకాన్ని బిడ్డలు స్థిరపరిచిన ప్రభు మీ వైపు తిరిగి మీ మీదే ఆనుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని, వారికి ఉన్న ప్రతి సమస్యల నుంచి బిడ్డలను విడిపించమని, వచ్చిన ప్రతి ప్రార్థన అవసరత మరొక్కసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.